హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు తెలంగాణ టెట్కు సంబంధించి ఇంకా కొన్ని ప్రశ్నలు అయితే ఈరోజు ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. గత ప్రశ్నాపత్రాల ఆధారంగా పూర్తి స్థాయి విశ్లేషణ అయితే ఇక్కడ మనము చేసుకుంటా ఉన్నాము. దాన్ని మీరు గమనించాలి. అంటే పేరుకు గత ప్రశ్నాపత్రాలే కానీ విశ్లేషణ మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిగా విశ్లేషణ అనేటువంటిది ఉంటుందండి. ఓకే రైట్, డైరెక్ట్ ప్రశ్నకు వెళ్ళిపోద్దాం. ఇక లైకులు కమెంట్లు చెప్పడం ఉండదు, ఇక చేస్తే ఏం లేపలేదు లైక్. ఓకే, సంఖ్యావాచకము పూర్వపదంగా ఉన్నటువంటి సమాసము ఏది? ఆప్షన్ 1 కర్మధారయ, ఆప్షన్ 2 తత్పురుష, ఆప్షన్ 3 దిగు, ఆప్షన్ 4 ద్వంద్వ. అంటే ఇక్కడ సమాసం అని అన్నప్పుడు సమాసంలో పూర్వపదము ఉత్తర పదము అనేటువంటిది ఉంటది, పరపదం ఉండదు. ఇక్కడ సమాసంలో పూర్వపదము ఉత్తర పదం. పూర్వపదంలో సంఖ్య ఉందనుకోండి, పూర్వపదంలో సంఖ్య ఉందనుకోండి, ఆ సమాసమునకు ఏమని పేరు అని అంటే ద్విగు సమాసము అని పేరు. పూర్వపదంలో సంఖ్య ఉంటే. పూర్వపదంలో విశేషణం ఉందనుకోండి, పూర్వపదంలో విశేషణం ఉందనుకోండి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అని పేరు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అని పేరు. ఒకవేళ పూర్వపదంలో ఉపమానం ఉందనుకోండి, ఉపమానం ఉంటే ఆ సమాసమునకు ఏమని పేరు అని అంటే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే, ఒకవేళ పూర్వపదంలో అవ్యయం ఉందనుకోండి, ఆ సమాసమునకు ఏమని పేరు అని అంటే అవ్యయీభావ సమాసము అని పేరు. అంటే పూర్వపదంలో ఏమేమి ఉంటే, పూర్వపదంలో ఒకవేళ పేరు ఉందనుకోండి, దానికి ఏమని పేరు? సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఒకవేళ పూర్వపదంలో అవధారణం ఉందనుకోండి, ఆ సమాసమునకు ఏమని పేరు? అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము. ఓకే, అంటే ఇక్కడ పూర్వపదానికి సంబంధించి అంటే సమాసంలో పూర్వపదంలో సంఖ్య ఉంటేనేమో ద్విగు సమాసము, అదేవిధంగా విశేషణం ఉంటేనేమో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమానం ఉంటేనేమో ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, అవ్యయం ఉంటేనేమో అవ్యయీభావ సమాసం, అవధారణం ఉంటేనేమో అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం, అదేవిధంగా పేరు ఉంటేనేమో సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. అంటే పూర్వపదాల్లో ఏమేమి ఉంటే ఏమేమి సమాసాలు అవుతాయి అనేటువంటి దానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి సంఖ్యావాచకం పూర్వపదంగా ఉన్నటువంటి సమాసం ఏంటంటే ద్విగు సమాసం. ద్వంద్వ సమాసం అని అంటే ఉభయ పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసమునకు ద్వంద్వ సమాసం అని పేరు. తత్పురుష సమాసం, దీనికే వ్యధికరణ సమాసం అని పేరు. విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడేటువంటి సమాసం తత్పురుష సమాసం. విశేషణాలతో గాని ఉపమానాలతో గాని కలిపి సమాసాన్ని ఏర్పాటు చేసి ఆ సమాసానికి కర్మధారయ సమాసం అని పేరండి. ఓకే రైట్. తర్వాత ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడము ఏమిటి అని అన్నాడు. సంధి ఎల్లప్పుడు జరుగుటను నిత్యం అని అంటారు. సంధి ఎల్లప్పుడు జరుగుట. బహుళము అంటే 4 విధాలు. ఒకటి నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్యవిధం. నిషేధము అని అంటే సంధి జరగకుండా ఉండుట. సంధి జరగకుండా ఉండుట. లాస్ట్కు వైకల్పికం అని అంటే సంధి ఒక మారు జరుగుట, ఒక మారు జరగకుండుట. ఏమంటారు అంటే ఒక మారు జరుగుట, ఒక మారు జరగకపోవటను ఏమంటారు అని అంటే వైకల్పికం అని అంటారు. ఇక్కడ ప్రశ్న ఏంది? ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడం ఏమిటి అని అన్నాడు. ఆన్సర్ వచ్చేసి వైకల్పికం. నిత్యము అని అంటే సంధి ఎల్లప్పుడు జరుగుట నిత్యము అంటారు. బహుళం అని అంటే 4 విధాలు, అది నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్యవిధం. నిషేధం అని అంటే సంధి జరగకుండా ఉండుటను నిషేధము అని అంటారు. రైట్. ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడము ఏ సమాసం అని అన్నాడు.
ఇంతకుముందే చెప్పాను, ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడం ఏ సమాసము అని అంటే ఇది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము. అవధారణము అనంటే సంస్కృతంలో ఏవా అనేటువంటి పదానికి సమానార్థకం. అవధారణము అనంటే ఏంటంటే ఆరోపించడం. అంటే ఏ పదం అయితే ఆరోపించబడినటువంటి పదము పూర్వపదంలో ఉంటే ఆ సమాసానికి అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. ఫర్ ఎగ్జాంపుల్ బతుకు ఆట అని అన్నాం. బతుకు ఆట అని అంటే ఆటలో గెలుపోవటములు ఉంటాయి, బతుకులో ఆ గెలుపోవటములు ఉంటాయి. ఆట యొక్క ధర్మాలను బతుకు యందు ఆరోపించి బతుకుకు ఆటకు భేదం లేదని చెప్పడం అన్నమాట. అంటే ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయమందు ఆరోపించి ఉపమేయానికి ఉపమానానికి భేదం లేదని చెప్పడము. ఈ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే రూపక సమాసం అనేటువంటి పేరు కూడా ఈ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉన్నదండి. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఏంది? ఉపమానం పూర్వపదంలో ఉండడం అన్నమాట. ఉపమానం పూర్వపదంలో ఉంటే దానికి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. ఆల్రెడీ నేను ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం గురించి నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన అనంటే ఇంతకుముందే చెప్పాను. సంభావన అనంటే పేరు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం అని అన్నాం. తెలంగాణ రాష్ట్రము అని అన్నప్పుడు ఇక్కడ పూర్వపదంలో తెలంగాణ ఉంది, ఉత్తర పదంలో రాష్ట్రం ఉన్నది. అంటే ఈ రాష్ట్రానికి ఏమని పేరు అని అంటే తెలంగాణ అని పేరు. అంటే పేరు పూర్వపదంలో ఉన్నది కాబట్టి ఈ సమాసానికి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అనేటువంటి పేరు వచ్చింది. అంటే పూర్వపదంలో పేరు ఉంటే, పూర్వపదంలో పేరు ఉన్నటువంటి సమాసాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. అంటే సంభావన అంటే పూర్వపదంలో సంభావన ఉంటది, ఉపమాన పూర్వపదంలో ఉపమానం ఉంటది, అవధారణ పూర్వపదంలో అవధారణ ఉంటది. ఇక్కడ విశేషణ ఉభయపద కర్మధారయం అని. విశేషణ ఉభయపదం అని అంటే ఏంటంటే పూర్వపదంలో విశేషణం ఉండడము, ఉత్తర పదంలో విశేషణం ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ శీతోష్ణము అని అన్నాం. శీతోష్ణము అని అన్నప్పుడు పూర్వపదంలో శీతము, అదేవిధంగా ఉత్తర పదంలో ఉష్ణం. శీతమును ఉష్ణము, ఈ శీతము ఉష్ణము అనే రెండు పదాలు కలిసి శీతోష్ణంగా ఏర్పడ్డది. పూర్వపదంలో శీతం ఉంది, ఉత్తర పదంలో ఉష్ణం ఉంది. అంటే శీతము అనేది విశేషణమే, ఉష్ణము అనేటువంటి విశేషణమే. కాబట్టి పూర్వకామ ఉత్తర పదాలు రెండిట్లలో విశేషణమే ఉన్నది కాబట్టి ఆ సమాసానికి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అని పేరు. రైట్. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? అవధారణ పూర్వపద కర్మధారయ. నిప్పులో పెడితే కాలు కాలుతుంది. ఇందరి అలంకారం ఏమిటి? నిప్పులో పెడితే కాలు కాలుతుంది అని అన్నాడు. ఇక్కడ కాలు 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 నిప్పులో పెడితే కాలు అంటే లెగ్గు, కాలడం అంటే బర్ను కావడం. దీని అర్థం వేరు, దీని అర్థం వేరు. వెంటనే వచ్చింది అంటే చేకం ఉంది జంట వెంటనే వచ్చింది కాబట్టి అర్ధభేదము కలిగినటువంటి హల్లుల జంట వెంటనే వచ్చింది కాబట్టి అలంకారానికి ఏమని పేరు అని అంటే చేకానుప్రాస అలంకారం అని పేరు. అర్ధభేదంతో కూడినటువంటి హల్లుల జంట కొంత వ్యవధానంతో కొంత గ్యాప్ తోటి మళ్ళీ వచ్చినట్లయితే దానికి ఏమని పేరు అని అంటే యమకాలంకారము అని పేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు తింటే పెరుగుతాడు అని అన్నాం. పెరుగు తింటే పెరుగుతాడు అని అన్నాం. పెరుగు తింటే పెరుగుతాడు అనేటువంటి వాక్యంలో ఇక్కడ పెరుగు 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 అంటే తెలుసు మీకు, బటర్. పెరగడం అని అంటే ఏంది? గ్రోత్. దీని అర్థం వేరు, దీని అర్థం వేరు, మధ్యలో గ్యాప్ ఉంది. దీని అర్థం వేరు, దీని అర్థం వేరు, మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ ఉంటేనేమో యమకాలంకారం, గ్యాప్ లేకపోతేనేమో చేకానుప్రాస అలంకారము. చేకము అంటే జంటను విడగొట్టడానికి అవకాశం లేదు. ఇక్కడ యమకాలంకారం అని అంటే అర్థము వేరే ఉంటుంది కానీ మధ్యలో గ్యాప్ ఉంటేనేమో యమకాలంకారం, గ్యాప్ లేకపోతేనేమో చేకానుప్రాస అలంకారం. ముక్తపదగ్రస్త అలంకారం గురించి ఇంతకుముందే చెప్పాను. లాటానుప్రాసం అంటే ఏంటి? అర్ధభేదం కాకుండా పదాలను తాత్పర్య భేదంతో ప్రయోగిస్తే అది లాటానుప్రాస అలంకారము. ఓకే. స్వభావోక్తి ఆల్రెడీ ఇంతకుముందు మనము పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది. మేము మాధవుడు రక్షించుగాక వాక్యంలోని అలంకారం ఏది అని అన్నాడు.
మిమ్ము మాధవుడు రక్షించుగాక. మిమ్ము మాధవుడు రక్షించుగాక. మిమ్ము మాధవుడు రక్షించుగాక అని అన్నాడు. మిమ్ము మాధవుడు రక్షించుగాక అని అన్నప్పుడు మాధవుడు అని అంటేనేమో విష్ణువు, అంటే మిమ్మల్ని విష్ణువు రక్షించుగాక అని ఒక అర్థం. మిమ్మల్ని మిమ్ము అన్నప్పుడు వచ్చింది. ఉమాధవుడు, ఉమాధవుడు అని అంటే ఇక్కడ ఏం అర్థం వస్తుందనంటే శివుడు వస్తుంది. మిమ్మల్ని శివుడు రక్షించుగాక అని ఇంకొక అర్థం, మిమ్మల్ని విష్ణువు రక్షించుగాక అని ఒక అర్థం, మిమ్మల్ని శివుడు రక్షించుగాక అని ఇంకొక అర్థం వస్తుంది. కాబట్టి అనేక అర్థాలు ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారం ఏమవుతుంది అంటే శ్లేషక అలంకారం. శ్లేష ఉపమాన ధర్మమును ఉపమేయమందు ఆరోపించి ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్తే రూపకం. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయమును ఉపమానంగా ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష. మనకు దీపకము అనేటువంటిది సిలబస్ లో లేదు కాబట్టి దాని గురించి డిస్కషన్ చేసుకోవద్దు. దీపకం అని అంటే ప్రకృత అప్రకృతముల యొక్క సామాన్య ధర్మములను ఏకాన్వయం చేయుట దీపకాలంకారం. ఏమో మళ్ళీ చెప్పకపోతే అది సార్ రాదని అనుకుంటారేమో, చెప్తే అయిపోతుంది, పని అయిపోతుంది. ఏకాన్వయం చేయుట అది ఏ అలంకారం అవుతుంది అంటే దీపకాలంకారం. బలిపుష్టము అంటే ఏమిటి? ఆప్షన్ 1 సింహము, ఆప్షన్ 2 అడవి దిన్న, ఆప్షన్ 3 కాకి, ఆప్షన్ 4 ఎలుక. బలిపుష్టమా ద్వాంశం, బలిపుష్టము ద్వాంశము, అదేవిధంగా వాయసము, అది అంతే కాకి. గ్యారంటీ ఈ వాయసం మీద ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి. వాంగ్మి, వాంగ్మి పదానికి అర్థం ఏమిటి? వాంగ్మి అని అంటే వాక్, వాక్ అని అంటే మాటలు, మాటలు మాట్లాడేటువంటి వాడు కాబట్టి ముని కాదు. రెండోది వక్త, మూడోది మౌనం, నాలుగోది వినుట. ఆన్సర్ వచ్చేసి వక్త ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిత్తి పదానికి ప్రకృతి పదం ఏమిటి? ఆప్షన్ 1 మృత్తిక, ఆప్షన్ 2 ముష్టి, ఆప్షన్ 3 మృత్యువు, ఆప్షన్ 4 మేన. ఆన్సర్ వచ్చేసి మృత్యువు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సాహిత్యము పదానికి నానా అర్థం ఏమిటి? ఆకాశము కాదు, కలయిక, భూమి, స్నేహం. సాహిత్యము అనంటే ఒక అర్థం ఏందనంటే కలయిక అనే అర్థం, కలపడం. శేనము, శేనము అంటే ఏమిటి? ఆప్షన్ 1 నక్క, ఆప్షన్ 2 డేగ, ఆప్షన్ 3 రామచిలక, ఆప్షన్ 4 సింహము. ఆన్సర్ వచ్చేసి డేగ. భూమిక పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందింది? ఆప్షన్ 1 సంపాదకీయము, ఆప్షన్ 2 ముందు మాట, ఆప్షన్ 3 ప్రసంగ వ్యాసము, ఆప్షన్ 4 చారిత్రక వ్యాసము. ఆన్సర్ వచ్చేసి ముందు మాట. ఈ ముందు మాటకి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే పీఠిక అనేటువంటి. పీఠిక, తొలి పలుకులు, ప్రవేశిక, ఆముఖము, మున్నుడి, ఇవన్నీ చెప్పొచ్చు. భూమిక అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది గూడూరి సీతారాం. గూడూరి సీతారాం, గూడూరు సీతారాం తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేసిండు. ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే లచ్చి, పిచ్చోడు, మారాజు, మారాజు, రాజమ్మ రాజరికం, ఇవి ఈయన యొక్క కథానికలు, ప్రసిద్ధమైనటువంటి కథానికలు. దాదాపుగా 80 పైన కథలు రాసేడు కానీ ఇలా మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మాత్రం ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. లచ్చికి పిచ్చోడికి మధ్యలో గొడవ అవుతుందంట, మహారాజు దగ్గర పోయినానంట. మహారాజు లేడు, మహారాజు లేకపోతే రాజోళ్ళ అమ్మ రాజమ్మ ఏం చేసిందనంటే రాజరికం చేసింది అని గుర్తు పెట్టుకోవడం కోసం. లచ్చి పిచ్చోడికి మధ్యలో గొడవ అయితే ఎవరి దగ్గర పోయారు? మహారాజు దగ్గర పోయారు. మహారాజు లేడు, లేకపోతే వాళ్ళ యొక్క అమ్మ రాజరికం చేసింది. ఇది గూడూరి సీతారాం యొక్క పాఠ్యాంశమైనటువంటి భూమిక. రైట్. శబ్దశక్తి, అర్ధయుక్తి ఏ కవి కలం ప్రత్యేకత? ఆప్షన్ 1 అలిశెట్టి ప్రభాకరు, సలేంద్ర లక్ష్మీనారాయణ, సి నారాయణ రెడ్డి, బమ్మెరపోతన. సి నారాయణ రెడ్డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి నారాయణ రెడ్డి యొక్క పాఠ్యాంశం పేరు ఏం పేరు అని అంటే జీవన భాష్యం. జీవన భాష్యం యొక్క ప్రక్రియ ఏంటిది అని అంటే జీవన భాష్యం యొక్క ప్రక్రియ ఏంటంటే గజల్. జీవన భాష్యం యొక్క ప్రక్రియ ఏంటంటే గజల్. 4 అన్య భాషా పదాలను పద్యాలలో యథేచ్ఛగా ప్రయోగించినటువంటి కవి ఎవరు? అంటే సంస్కృతం కావచ్చు, మరాఠీ కావచ్చు,
కన్నడము కావచ్చు, ఇత అనేకమైనటువంటి భాషా పదాలను తమ పద్యాలలో యథోచ్చగా ప్రయోగించినటువంటి కవి ఎవరు అని అంటే పాలకురికి సోమనాథుడు. అనేకమైనటువంటి ప్రక్రియలకు ఆద్యుడు పాలకురికి సోమనాథుడు. ఓకే, శ్రీనాథుడు, పాలకురికి సోమన, పోతన, కందుకూరి రుద్ర కవి. ఆన్సర్ వచ్చేసి పాలకురికి సోమన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రయోగులు గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ 1 కె రుక్నుద్దీన్, ఆప్షన్ 2 సదాశివ, ఆప్షన్ 3 గూడూరు సీతారాం, ఆప్షన్ 4 బిడుదురాజు రామరాజు. ఈ ఆంధ్రయోగులు అనేటువంటి పాఠ్యాంశాన్ని అంటే గ్రంథాన్ని రాసింది ఎవరు అని అంటే బిడుదరాజు రామరాజు. బిడుదరాజు రామరాజు తెలుగులో జానపద గేయ సాహిత్యం అనే అంశం మీద దక్షిణ భారతదేశంలోని తొలి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి బిడుదరాజు రామరాజు. తెలుగులో జానపద గేయాలు అనేటువంటి పాఠ్యాంశం. బిడుదరాజు రామరాజు విషయానికి వచ్చినట్లయితే ఫోక్ టేల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి గ్రంథాన్ని రాసిండు. అదేవిధంగా జానపద రామాయణాన్ని రాసిండు. తెలుగు జానపద రామాయణము, ఉర్దూ తెలుగు నిఘంటువు, ఆంధ్రయోగులు, చరిత్రకెక్కని చరితార్థులు, మరుగునబడిన మాణిక్యాలు, ఇట్లాంటి గ్రంథాలను రాసినటువంటి వ్యక్తి బిడుదరాజు రామరాజు. బిడుదరాజు రామరాజు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిండు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖకు అధ్యక్షులుగా పనిచేసిండు. అదేవిధంగా ఆర్ట్స్ శాఖకు డీన్గా కూడా పనిచేయడం జరిగింది బిడుదరాజు రామరాజు. ఓకే, ఆంధ్రయోగులు గ్రంథకర్త ఎవరు అని అంటే బిడుదరాజు రామరాజు. అచ్చతెనుగు కావ్యాలలో మొదటిదే కాక అత్యుత్తమమైనది, దీని గురించి చాలా సార్లు వచ్చింది. ఆప్షన్ 1 యయాతి చరిత్ర, ఆప్షన్ 2 భారతము, ఆప్షన్ 3 భాగవతము, ఆప్షన్ 4 రామాయణము. ఆన్సర్ వచ్చేసి యయాతి చరిత్ర. చిల్లర దేవుళ్ళు నవల రచయిత ఎవరు? ఆప్షన్ 1 అనిశెట్టి ప్రభాకర్, ఆప్షన్ 2 దాశరథి రంగాచార్య, ఆప్షన్ 3 గూడూరి సీతారాం, ఆప్షన్ 4 సలేంద్ర లక్ష్మీనారాయణ. ఆన్సర్ వచ్చేసి దాశరథి రంగాచార్య. చిల్లర దేవుళ్ళు అనేటువంటి నవల, మోదుగు పూలు అనేటువంటి నవల, మోదుగు పూలు అనేటువంటి నవల కూడా ఎవరు రాసిరనంటే దాశరథి రంగాచార్య. తెలుగులో పాత్రోచిత యాసను ప్రవేశపెట్టినటువంటి కవి కూడా ఎవరు అనంటే దాశరథి రంగాచార్య. అంటే పాత్రకు తగ్గట్టుగా యాసను ప్రవేశపెట్టినటువంటి కవి దాశరథి రంగాచార్య. ఓకే, ఈ చిల్లర దేవుళ్ళు కూడా మాండలికాలను ఉపయోగించినటువంటి తెలంగాణ మాండలికాలను ఉపయోగించి రాసినటువంటి నవల చిల్లర దేవుళ్ళు అనేటువంటి నవల. ఓకే, జనపదం అనేటువంటి నవల కూడా రాసిండు ఎవరు అనంటే దాశరథి రంగాచార్య. ఈయనను గద్య దాశరథి అని అన్నాడు వానమామలై వరదాచార్యులు. దాశరథి కుసుమాచార్యుల యొక్క తమ్ముడు దాశరథి రంగాచార్య. దాశరథి కుసుమాచార్యనేమో పద్య దాశరథి అని అన్నారు, దాశరథి రంగాచార్యనేమో గద్య దాశరథి అని అన్నది ఎవరు అనంటే వానమామలై వరదాచార్యులు. ఓకే, ఇక్కడ చిల్లర దేవుళ్ళు నవల రచయిత దాశరథి రంగాచార్య. రైట్, వివిధ సంస్థలు అవి ఏర్పడ్డ సంవత్సరాలతో జతపరచుమని అన్నాడు. హన్మకొండలో రాజరాజ నరేంద్ర భాషా నిలయము, సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయము, శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయము, ఆంధ్ర జనకేంద్ర సంఘము అనేటువంటిది ఇక్కడ చెప్పారు. హన్మకొండలో రాజరాజ నరేంద్ర భాషా నిలయం అనేటువంటిది 1904. 1904. సికింద్రాబాద్ లో ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయము 1905. శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయము 1921. ఆంధ్ర జనకేంద్ర సంఘము 1923. రైట్, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ద్వితీయ భాషగా తెలుగు బోధనోద్దేశాలలో సరైన వాటిని గుర్తించండి. సృజనాత్మక శక్తిని మేల్కొల్పడము, రచనలు చేయడము, నాటకీకరణ, ఏకపాత్రాభినయం మొదలైన వానిలో శిక్షణనివ్వడం, వినడము, చదవడము, రాయడము, మాట్లాడము, ఈ సామర్థ్యాలకు కావలసిన సాధారణ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, దైనందిన వ్యవహారాలను తెలుగులో నిర్వహించడానికి కావలసిన నైపుణ్యము పెంపొందించడం, సందర్భోచితంగా అర్థవంతంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడడాన్ని నేర్పడము. ఇక్కడ సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి బిసిడి మాత్రమే, బీసీ మాత్రమే, ఏసిడి మాత్రమే, సిడి మాత్రమే. ఒక్కసారిగా చూద్దాం. సృజనాత్మక శక్తిని మేలుకొల్పడం,
రచనలు చేయడము ద్వితీయ భాషగా తెలుగు అని అంటారు. నాటకీకరణ, ఏకపాత్రాభినయం మొదలైనటువంటి వాళ్ళలో శిక్షణ ఇవ్వడం, ఇది కాదు, అంత లేదు ద్వితీయ భాష విద్యార్థులకు. వినడము, చదవడము, రాయడము, మాట్లాడడం, ఇది పర్ఫెక్ట్. వాళ్ళకు ద్వితీయ భాషగా చెప్పేది ఎందుకు, అది ఎట్లా చదవాలి, ఎట్లా రాయాలి, ఎట్లా మాట్లాడాలని నేర్పడం కోసమే ద్వితీయ భాష. దైనందిన వ్యవహారాలను తెలుగులో నిర్వహించడానికి కావాల్సిన నైపుణ్యాన్ని పెంపొందించడం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బిసి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ గా మనము చేయొచ్చు. తర్వాత వర్గ ప్రథమాక్షరాలైనటువంటి కచరతపలు, పర్షాలు, శ్వాసాత్మకాలు, అల్ప ప్రాణాలు, డైరెక్ట్ ఆన్సర్. కచరతపలను పర్షాలు అని అంటారు, గజతపలను సరళాలు అని అంటారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక నిర్వచించిన వారు. ఆప్షన్ 1 ఫిలిప్స్ టేలర్, ఆప్షన్ 2 కన్నింగ్హేమ్, ఆప్షన్ 3 ఆల్బర్ట్, ఆప్షన్ 4 వించ్. ఆన్సర్ వచ్చేసి ఆల్బర్ట్. జాన్ డ్యూయి ప్రతిపాదించిన విద్యాతత్వ మూల సూత్రాలపై ఆధారపడి రూపొందించినటువంటి పద్ధతి. ఆప్షన్ 1 క్రీడా పద్ధతి, ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ 3 కృత్యాధార పద్ధతి, ఆప్షన్ 4 డాల్టన్ పద్ధతి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రాజెక్టు పద్ధతి, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఈ కింది వానిలో సృజనాత్మక సంబంధించినది ప్రశ్నకు జవాబు రాయడము, పాఠంలోని నూతన పదాలను గుర్తించి గీత గీయడము, పాఠం ఆధారంగా తప్పప్పులను గుర్తించడము, పాఠ్యాంశంలోని విషయం ఆధారంగా కవిత రాయడము. ఇది కవిత రాయడము అనేటువంటిది సృజనాత్మకత కాబట్టి, కొత్తగా రాయడం కాబట్టి సృజనాత్మకత కాబట్టి ఆన్సర్ వచ్చేసి పాఠ్యాంశంలోని విషయం ఆధారంగా కవిత రాయడం అనేటువంటిది ఒకటే. ఓకే, ఇవి అదే గ్రామర్ కు సంబంధించి, టెక్స్ట్ బుక్ కు సంబంధించి, అదే విధంగా మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. ఓకే రైట్. ముందుగా ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.